మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఫ్రీ CCNA జీరో టు హీరో కోర్సులో భాగంగా ఈరోజు మనం నాట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో ఇది నాట్ సిరీస్లో 4th వీడియో అండి. మీరు కానీ మన ప్రీవియస్ వీడియోలు కానీ వాచ్ చేయకపోతే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ వీడియో వెరీ క్లియర్లీ అండి. రైట్. సో ఫస్ట్ మనం వీల్ డిస్కస్ ది వాట్ ఈస్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ది 2 days క్లాస్ అండి. అంటే ఈ క్లాస్లో మనం ఎగ్జాక్ట్గా దేని మీద ఫోకస్ చేస్తామంటే డైనమిక్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంది, కాన్ఫిగరేషన్ కమాండ్ సింటాక్స్ ఏముంటాయి దాని గురించి నేర్చుకుంటామండి. ప్రీవియస్ క్లాస్లో మనం SNAT స్టాటిక్ నాట్ అంటే ఏంది, ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, సో ప్రొసీజర్ వైజ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరిగిందండి. ఈరోజు మనం డైనమిక్ నాట్ గురించి కాన్ఫిగర్ చేద్దామండి. సో వన్స్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద కమాండ్ సింటాక్స్ వీల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ది packet tracer activity. We are going to perform the practical activity అండి. రైట్. సో ఫస్ట్ మనం నాట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం అండి. రైట్. సో ఏ నాట్ అండి, ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసేది డీనాట్ ఆర్ డైనమిక్ నాట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంటాయండి, 2 parts. ఒకటి ఇన్సైడ్ లోకల్, ఇన్సైడ్ గ్లోబల్, అవుట్ సైడ్ లోకల్, అవుట్ సైడ్ గ్లోబల్ అని తెలుసు. మనకి ఎక్కడైతే ఈ నాట్ రౌటర్ ఉంటుందో ఈ ఇన్సైడ్ నెట్వర్క్ లోకల్ అనేది ఏదైతే ఉంటుందో ఒక ప్రైవేట్ IP అడ్రస్ని దాన్ని పబ్లిక్ IP అడ్రస్గా ట్రాన్స్లేట్ చేస్తుందని తెలుసు. రైట్. సో అది ఇన్సైడ్ అనేది మనం రాస్తాం అనేది మనం స్టాటిక్ నాట్లో నేర్చుకున్నామండి. ఓకే ఫైన్, ఇక్కడ వరకు బాగుంది. బట్ ఇక్కడ మనం SNAT గానే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రీవియస్ క్లాస్లో మ్యాపింగ్ అనేది 1 to 1 అనేది మనం గుర్తుపెట్టుకున్నాం. 1 to 1 అంటే మీనింగ్ ఏంటండి, ప్రతి ఒక్క ప్రైవేట్ IP అడ్రస్కి మనం స్టాటిక్గా అంటే మాన్యువల్గా పబ్లిక్ IP కాన్సన్ట్రేషన్ చేయాలి, అంటే అసైన్మెంట్ అనేది చేయాలి. ఇక్కడ డీనాట్ అంటే ఏంది, డైనమిక్ నాట్ ప్రొవైడ్స్ ఏ పూల్ ఆఫ్ పబ్లిక్ IP అడ్రసెస్. అర్థమవుతుందా, దట్ ఆర్ షేర్డ్ అమంగ్ ది ఇంటర్నల్ డివైజెస్. వెన్ PC వాంట్స్ టు గో టు ది ఇంటర్నెట్ ఇట్ చెక్అవుట్స్ అండ్ అవైలబుల్ IP ఫ్రమ్ ది పూల్. When the PC is done, the IP address is returned to the pool for someone else to use. అర్థం కాలేదంటే సపోజ్ ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం అంటే 1 to 1 మ్యాప్ కాకుండా ఒక పూల్ ఆఫ్ IP అడ్రస్లు అనేవి క్రియేట్ చేస్తాం, అంటే ఒక గ్రూప్ ఆఫ్ IP అడ్రస్ క్రియేట్ చేస్తాం. మనం DHCP సర్వర్ క్రియేట్ చేసిన మన ప్లేలిస్ట్లో మీకు గుర్తుందా, అంటే ఒక సిస్టమ్కి ఆటోమేటిక్గా IP అడ్రస్ రావాలంటే మనం DHCP పూల్ క్రియేట్ చేసి పూల్ నేమ్ ఇచ్చి నెట్వర్క్ ఏంది, ఆ డిఫాల్ట్ రౌటర్ ఏంది అవన్నీ కాన్ఫిగర్ చేసినాం కదా. అంటే మనం ఒక పూల్ క్రియేట్ చేసి దాని కింద కొన్ని IP అడ్రస్లు పెడతాం. ద సేమ్ థింగ్ హియర్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇన్ ది డీనాట్ ఆపరేషన్. రైట్. సో ఫస్ట్ మనం ఎప్పుడైతే మనం డీనాట్ కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నారో మనం ఒక లిస్ట్ ఆఫ్ పబ్లిక్ IP అడ్రస్లు అనేవి పర్చేజ్ చేస్తాం. ఆ పబ్లిక్ IP అడ్రస్లు అనేది ఒక పూల్ క్రియేట్ చేస్తాం. ఈ పూల్ లోపల ఏముంటాయి, ఈ పబ్లిక్ IP అడ్రస్లు ఉంటాయి. ఎవడైతే యూజర్ ఇన్సైడ్ నెట్వర్క్లో ప్రైవేట్ IP అడ్రస్ యూజర్ ఇంటర్నెట్కి కమ్యూనికేట్ అవ్వాలనుకో ఆ పూల్ ఆఫ్ IP అడ్రస్లోంచి ఒక పబ్లిక్ IP అడ్రస్ యూజ్ చేసుకుని ఇంటర్నెట్కి కమ్యూనికేట్ అవుతాడు. అర్థమవుతుందా, అది ఫస్ట్ నువ్వు ఇక్కడ డీనాట్ అంటే ఫస్ట్ నువ్వు క్రియేట్ చేయాల్సింది ఏంది, పూల్ అనేది క్రియేట్ చేయాలి. రైట్. సో దాని కమాండ్ ఏంది, IPNAT పూల్ నేమ్ అనేది ఉంటుంది. ఏ రేంజ్ నుంచి IP అడ్రస్ నుంచి ఏ రేంజ్ IP అడ్రస్ దాని సబ్నెట్ మాస్క్ అనేది రాయాలి, అది తర్వాత చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్, ఇన్సైడ్ గ్లోబల్ అంటే ఏంది, నాకు పూల్ ఆఫ్ IP అడ్రస్ అంటే నేను పర్చేజ్ చేసిన పబ్లిక్ IP అడ్రస్లు ఉన్నాయి. ఏమున్నాయి, 290.165.200.226 ఒకటి, 227 ఒకటి, 228. వీటిలన్నీ నేనేం చేస్తా, ఒక పూల్ క్రియేట్ చేస్తా. ఈ పూల్ లోపల ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మిషన్ అనుకుందాం. ఈ IP అడ్రస్ వచ్చి 192.168.10.12 అనుకుందాం. ఎక్కడో వెబ్ సర్వర్ ఉండే సంథింగ్ 40.40.40.10 అనే ఒక వెబ్ సర్వర్ ఉంది. దీంతో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు కంపల్సరీగా దీనికి ఏం కావాలి, పబ్లిక్ కావాలి. అంటే ఇప్పుడు నాట్ రౌటర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ పూల్లోంచి ఏమంది, వెన్ PC వాంట్స్ టు గో టు ది ఇంటర్నెట్ ఇట్ చెక్స్ అవుట్ అండ్ అవైలబుల్ పబ్లిక్ IP ఫ్రమ్ ది పూల్. ఇప్పుడు మనకు 3 ఉన్నాయి అవైలబుల్ IP అడ్రస్. అప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఏదైతే ఇన్సైడ్ లోకల్ EPC3 ఉందో, సపోజ్ ఏదైతే ఒక ప్రైవేట్ IP అడ్రస్ సిస్టమ్ 10.12 ఉందో దానికి మనం ఈ యొక్క పబ్లిక్ IP అడ్రస్ అసైన్ చేస్తాం. విత్ దిస్ IP అడ్రస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఇంటర్నెట్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హియర్ టు హియర్ ద మ్యాపింగ్ విల్ బి డన్ టు హియర్. ఇది ఇప్పుడు మనకు ఎన్ని IP అడ్రస్ కంప్లీట్ అయినాయి, అవుట్ ఆఫ్ 3 1 కంప్లీట్ అయింది. ఇవి 2 అనేవి నెక్స్ట్ ఎవరైతే యూజర్ ఉంటాడో వాడుకోవచ్చు. వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీడిది కంప్లీట్ అయిపోయింది అనుకో, అంటే వీడిది కంప్లీట్ అయిపోయింది అనుకో, వీడి కనెక్షన్ టర్మినేట్ చేస్తాడు, మళ్ళీ ఇది ఫ్రీ అవైలబుల్ పబ్లిక్ IP అడ్రస్ కింద వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఏంటంటే డైనమిక్ నాట్ కాన్సెప్ట్. స్టాటిక్ నాట్ ఇది 1 to 1 మ్యాపింగే, బట్ ఏంది ఫిక్స్డ్ కాదు, స్టాటిక్ కాదు, బేస్డ్ ఆన్ ది అవైలబుల్ సోర్సెస్ని బట్టి పూల్ని బట్టి
మనం డైనమిక్ నెట్ ఉంటుంది, రైట్. సో మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే వెన్ PC3 స్టార్ట్ ఏ కనెక్షన్ ద రౌటర్ ఆటోమేటిక్లీ పేర్స్ ఇట్స్ ప్రైవేట్ అడ్రస్, అంటే ప్రైవేట్ IP అడ్రస్ నుంచి అది ఏం చేస్తుంది, ఆ పూల్లో ఉండే ఒక పబ్లిక్ IP అడ్రస్ కన్వర్ట్ చేస్తుంది. ఈ లీజ్ అనేది పర్మనెంట్ కదండి, టెంపరీ. అంటే దిస్ మ్యాపింగ్ ఓన్లీ లాస్ట్ యాజ్ లాంగ్ as ది కనెక్షన్ ఈజ్ యాక్టివ్. అంటే ఈ సర్వర్తో పని అయిపోయింది అనుకో, సర్వర్ నుంచి నీ లోకల్ కంప్యూటర్కి, అప్పుడు ఏం చేస్తావు, ఆటోమేటిక్గా IP అడ్రస్ మళ్ళీ ఫ్రీ అవైలబుల్ IP అడ్రస్ కింద వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ ఈజ్ 24 hours ఆన్ మెనీ రౌటర్స్. ద పబ్లిక్ అడ్రస్ ఈస్ రిలీజ్డ్ బ్యాక్ ఇన్ టు ద పూల్ ఫర్ అదర్ డివైస్ టు యూస్. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, కెపాసిటీ లిమిట్ అనేది ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ 50 ఎంప్లాయీస్ బట్ ఓన్లీ 5 పబ్లిక్ IP అడ్రస్, నువ్వు ఎన్ని పర్చేజ్ చేసినావన్నా 5 పబ్లిక్ IP అడ్రస్లు పర్చేజ్ చేసినావు, పూల్ క్రియేట్ చేసినావు, పూల్ లోపల 5 పబ్లిక్ IP అడ్రస్ ఉన్నాయి. కానీ నీ కంపెనీలో ఎంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. ఇప్పుడు 50 మంది ఇంటర్నెట్కి వెళ్తారంటే దేర్ ఈస్ నో ఛాన్స్. ఎందుకు, 5 ఉన్నాయి. ఎట్ ఎ టైమ్ ఓన్లీ 5 users కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద ఇంటర్నెట్ బై యూజింగ్ దీస్ అవైలబుల్ 5 పబ్లిక్ IP అడ్రస్. మరి 6th పర్సన్కి ఏమవుతుందంటే ద 6th పర్సన్ విల్ హ్యావ్ దేర్ ఇంటర్నెట్ రిక్వెస్ట్ డ్రాప్డ్. ఎందుకు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ప్రైవేట్ IP అడ్రస్ టు గో టు ద ఇంటర్నెట్. ఎప్పుడు ఆ 6 user కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ ఫస్ట్ 5 userలో ఎవడన్నా కనెక్షన్ ఫినిష్ చేస్తే దెన్ 6th user విల్ బి హ్యావింగ్ ద ఛాన్స్. దిస్ ఈస్ వాట్ ది DNAT ఆర్ డైనమిక్ నెట్. ఇంకొకటి ఏంటంటే ఇన్బౌండ్ రెస్ట్రిక్షన్. బికాస్ ఆఫ్ దిస్ మ్యాపింగ్ చేంజెస్ అవుట్ సైడ్ యూజర్ కెనాట్ ఈజీలీ స్టార్ట్ ఏ కనెక్షన్ టు ఎన్ ఇంటర్నల్ PC లైక్ యూజింగ్ SSH into PC3 బికాస్ దే వోంట్ నో విచ్ పబ్లిక్ IP PC3 ఈస్ కరెంట్లీ యూజింగ్. ఇప్పుడు మనం స్టాటిక్ నెట్ డిస్కస్ చేసుకున్నామా, ఏమని చెప్పుకున్నాం, ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్వర్ అనుకుందాం, నా లోకల్ సర్వర్, ఇది 10.10. దీనికి మ్యాప్ ఏం చేసినా నేను 20.1 మ్యాప్ చేసిన. ఇప్పుడు ఎవడైతే యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటుండు, మాడిఫై చేద్దాం అనుకుంటుండు, అప్పుడు SSH అని ఏం టైప్ చేయాలి, 20.20.21. అంటే మీనింగ్ ఏంది, ఇంటర్నెట్లోంచి ఒక యూజర్ నువ్వు పబ్లిక్ ప్రైవేట్ IP అడ్రస్ పింగ్ కొడితే రాదన్నా, కంపల్సరీ ఏం కావాలి, పబ్లిక్ IP అడ్రస్ కావాలి. నువ్వు దీన్ని పింగ్ కొడితే ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది. ఇది మాన్యువల్ ఎంట్రీనా స్టాటిక్ ఎంట్రీనా, స్టాటిక్ నెటా అంటే ఫిక్స్డ్ అయితే మీనింగ్ ఏంది, దీనికి మనము ఎప్పుడు చేంజ్ చేయమనేది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు వీటి పింగు కొట్టంగానే ఏమవుతుంది, 20.20.20 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి అది ఆటోమేటిక్గా దీనికి వెళ్తుంది, ట్రాన్స్లేషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ డైనమిక్ నెట్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇక్కడ నువ్వు ఏమన్నా ఫిక్స్డ్ ఉందా, ఈ 10.10కి నేను 20.20.21 వేస్తానని ఏమన్నా రూల్ ఉందా, లేదు. నీ పని అయిపోతే ఏంది, వేరే వాడికి ఇస్తా. అప్పుడు నువ్వు ఈ 20.20.21తో వీడికి నువ్వు రిమోట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకో, అప్పుడు వీడి దగ్గర ఉంటుందని ఏమన్నా రూల్ ఉండదా, ఉండదు. అర్థమవుతుందా. సో ఇన్బౌండ్ రెస్ట్రిక్షన్స్ అనేది స్టాటిక్ నెట్లో ఉంటుంది. సో కీ టేక్వే మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే డైనమిక్ నెట్ ఈస్ గ్రేట్ ఫర్ ప్రొవైడింగ్ టెంపరరీ అవుట్బౌండ్ ఇంటర్నెట్ యాక్సెస్ టు ది మెనీ యూజర్ బట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హోస్టింగ్ ది వెబ్ సర్వర్స్ ఆర్ సంథింగ్. నువ్వు ఒక వెబ్ సర్వర్ నీ ప్రైవేట్ నెట్వర్క్లో పెట్టుకుని డెవలప్ చేసుకున్నావు, వెబ్సైట్ హోస్ట్ చేసినావు అనుకో, బయట నుంచి వచ్చే యూజర్కి నువ్వేమి ఇవ్వాలి, పబ్లిక్ IP అడ్రస్ ఇవ్వాలి. ఆ పబ్లిక్ IP అడ్రస్ అనేది ఏంది, డైరెక్ట్ కాన్స్టెంట్ ఉండాలి. పబ్లిక్ అడ్రస్ ఆటోమేటిక్గా చేంజ్ అయితే ఆ సర్వర్కి నువ్వు ఎట్లా మ్యాప్ చేస్తావు, అది స్టాటిక్ నెట్లో పాసిబుల్ అవుతుంది, డైనమిక్ నెట్లో పాసిబుల్ అవ్వదనే పాయింట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇప్పటి వరకు నీకేం అర్థమైంది, డైనమిక్ నెట్ కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి మన మేజర్ ఫోకస్ ఉంటుందండి. సో ఫస్ట్ మనం ఏం చెప్పినాం, ఇది నా నాట్ రౌటర్ అని చెప్పినా కదా మీకు. ఈ రౌటర్లో మనకి ఏంది, సింగిల్ IP ఉంటుందా, మల్టిపుల్ పబ్లిక్ IP ఉంటుందా, ఎస్ మల్టిపుల్ పబ్లిక్ IPs అనేది ఉంటుంది, రైట్. సో మనకి ఏముంటుందండి, మల్టిపుల్ పబ్లిక్ IP అడ్రస్ ఉంటాయి. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏం క్రియేట్ చేయాలి, ఒక గ్రూప్ ఆ గ్రూప్నే మనం ఏమంటాం, ఒక పూల్ క్రియేట్ చేసి ఆ పూల్ లోపల ఆ లిస్ట్ ఆఫ్ IP అడ్రస్ 1 2 3 4 ఏమున్నాయో అవన్నీ రాయాలి. సో ఫస్ట్ మనం పూల్ క్రియేట్ చేసుకోవడం బెస్ట్ కదా. సో దానికి యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంది, IPNet పూల్ నేమ్, ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి, రైట్. సో ఇప్పుడు స్టార్టింగ్ IP అడ్రస్ ఏంది, ఎండింగ్ IP అడ్రస్ ఏంది, అంటే 226 నుంచి 240 వరకు మధ్యలో నేను అడ్రస్లు పర్చేజ్ చేసిన అనుకుందాం. సో 226 నుంచి 240 రాసుకుంటా, అర్థమవుతుందా. సో ఇవి ఏ సబ్నెట్ రేంజ్ కింద ఉన్నాయో కూడా రాయాలి. అదే దానికి యూజ్ చేసే కమాండ్ ఏంది, సబ్నెట్ మాస్క్ నెట్ మాస్క్ అనే కమాండ్ వాడతాం. సో దీని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ /24 అనుకో, 255.255.255.0 స్టార్టింగ్ ఎండింగ్, అంటే 226 నుంచి 239 240 వరకు మనకు ఈ పూల్లో IP అడ్రస్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ పూల్ క్రియేట్ చేసినాం, రైట్. సో ఇప్పుడు మనకు పూల్ క్రియేట్ చేసిన తర్వాత ఇది ఒక స్విచ్.
ఇది 192.168.1 డాట్ నెట్వర్క్ అనుకుందాం, ఇది 2 డాట్ నెట్వర్క్ అనుకుందాం. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, ఇక్కడ కొన్ని పీసీస్ ఉంటాయి, PC1, PC2, PC3, PC4 అట్లా ఉంటాయా. మళ్ళీ ఈ 2 డాట్ నెట్వర్క్ నుంచి మళ్ళీ PC1, PC2, PC3 అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఇక్కడ పూల్ క్రియేట్ చేసిన, ఈ పూల్లో ఎన్ని ఒక 20 IP అడ్రస్లు ఉన్నాయి. ఈ రౌటర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.0 నెట్వర్క్ ఉంది, 2.0 నెట్వర్క్ ఉంది. ఇప్పుడు నేను 1-to-1 మ్యాపింగ్ చేస్తలేదు కదా బ్రదర్. 1-to-1 మ్యాపింగ్ అంటే మన ప్రీవియస్ వీడియోలో ఫిక్స్డ్ స్టాటిక్. కానీ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంది, ఈ 1.0 ఏ యూజర్ వచ్చినా, 2.0లో ఏ యూజర్ వచ్చినా, ఇంకొక 3.0 ఏ యూజర్ వచ్చినా వానికి నేను ఈ అవైలబుల్ IP అడ్రస్లోంచి ఒక పబ్లిక్ IP అడ్రస్ అసైన్ చేస్తే వాడు ఇక్కడ నుంచి ఇంటర్నెట్లోకి వెళ్ళి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కమాండ్ రాస్తాం, ప్రీవియస్ ఏం రాసినాము మనం, IP, NAT, ఇన్సైడ్, సోర్స్, రైట్. సో స్టాటిక్ అని రాసినావు, స్టాటిక్ రాసి ఆ ఒక పర్టికులర్ IP రాసినావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 300 సిస్టమ్స్ ఉన్నాయనుకో, ప్రతి 300 సిస్టమ్కి ఒకదానికి ఒకటి రాసుకుంటా పోతావా, కుదరదు కదా. ఒక 3000 సిస్టమ్ ఉంటే కుదరదు కదా. అప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరిని అలౌ చేయాలి ఈ మ్యాపింగ్కి, ఎవరిని అలౌ చేయొద్దంటే మనకి సింపుల్ కాన్సెప్ట్ ఏంది, మనం యాక్సెస్ లిస్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం, రైట్. అంటే ACL కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, అది ఇక్కడ అప్లై చేస్తే మనకు వర్క్ అనేది చాలా 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 ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కటి రాసుకుంటూ కూర్చోలేవు బ్రదర్. నీకు యాక్సెస్ లిస్ట్ తెలుసు, ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు, అప్పుడు ఈజీ కదా. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే, రౌటర్లోకి వెళ్ళి ఒక యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేస్తాను. అది నీ ఇష్టం అబ్బా. మనం క్లాస్లో స్టాండర్డ్ చెప్పుకున్నాం, ఎక్స్టెండెడ్ చెప్పుకున్నాం, అందులో నేమ్డ్ చెప్పుకున్నాం, నంబర్డ్ చెప్పుకున్నాం. నీకు ఇష్టం వచ్చిన యాక్సెస్ లిస్ట్ యాక్సెస్ లిస్ట్ అనేది నువ్వు క్రియేట్ చేసుకో. ఇక్కడ నేనేం చేస్తున్నా, యాక్సెస్ లిస్ట్ 1 అంటే ఏంటంటే స్టాండర్డ్ యాక్సెస్ లిస్ట్ నంబర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఎవరిని పర్మిట్ చేద్దాం అనుకుంటున్నా, 192.168.1.0. ఒకవేళ 1.0 సబ్నెట్ మాస్క్ అయింది, వైల్డ్ కార్డ్ మాస్క్ 0.0.255. మళ్ళీ ఏం రాస్తా, యాక్సెస్ లిస్ట్ 1 పర్మిట్ 192.168.2.0 వైల్డ్ కార్డ్ మాస్క్ 0.0.255. ఇంప్లిసిట్ ఏముంటుందండి, డినై ఎనీ అని ఉంటుందని మనం నేర్చుకున్నాం. నీకు ఇది యాక్సెస్ లిస్ట్ తెలిస్తే మాత్రమే నువ్వు DNAT అనేది క్రియేట్ చేయగలుగుతావు, లేదంటే చేయలేవండి, రైట్. అయిపోయిందా. అంటే ఫస్ట్ స్టెప్ 1 మనం ఏం క్రియేట్ చేసినాం, పూల్ క్రియేట్ చేసినాం. స్టెప్ 2 ఏం క్రియేట్ చేసినాం, ఏ నెట్వర్క్ అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు అనే దాని గురించి మనం ACL అనేది కాన్ఫిగర్ చేసినాం. ఇప్పుడు నీ దగ్గర ACL ఉంది, నీ దగ్గర అంటే ఈ ACLలో ప్రైవేట్ IP అడ్రస్ ఏవి అలౌ చేయాలని ఉంది, ఈ పూల్లో ఏ పబ్లిక్ IP అడ్రస్లు ఉన్నాయో మ్యాపింగ్ కోసం ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేస్తావు, IP/NAT ఇన్సైడ్ సోర్సే కదా, ఇన్సైడ్ సోర్స్. ఇక్కడ ఇంతకు ముందు స్టాటిక్ అని వాడుకున్నాం, ఇప్పుడు ఆ లిస్ట్ మొత్తాన్ని ఇస్తావు. దానికి యూజ్ చేసే కమాండ్ ఏంది, లిస్ట్. ఆ లిస్ట్ నెంబర్ ఏంది, ACL నెంబరు 1 కాబట్టి ఇక్కడ 1. అర్థమైందా. ఓకే, ఇప్పుడు ఏంది, ఇవన్నీ లిస్ట్ కిందకు వచ్చినాయి. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ పబ్లిక్ IP అడ్రస్లు ఉన్నాయా, ఆ పబ్లిక్ IP అడ్రస్, ఆ పూల్ నేమ్ ఏంది, ఆ పూల్ నేమ్ వచ్చి పూల్ ఫాలోడ్ బై ది నేమ్ ఆఫ్ ది పూల్. అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్, ఇక్కడికి వెళ్ళినప్పుడు పూల్లో ఫ్రీ ఉన్నదాన్ని ఫార్వర్డ్ చేస్తుంది. అదేవిధంగా ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్పానండి నేను, ఈ రౌటర్కి వచ్చినప్పుడు నేనేం చెప్పా, ఇన్సైడ్ ఇంటర్ఫేస్ ఏంది, అవుట్ సైడ్ ఇంటర్ఫేస్ ఏందో కాన్ఫిగర్ చేయాలి. అంటే ఇంటర్ఫేస్ సీరియల్ 0/1/0 IP/NAT ఇన్సైడ్, ఇంటర్ఫేస్ సీరియల్ 0/1/1 IP/NAT అవుట్ సైడ్, రైట్. సో ఈ కమాండ్స్ కానీ మనం కాన్ఫిగర్ చేయగలిగితే మనం డైనమిక్ NAT అనేది కాన్ఫిగర్ చేస్తామండి. సో ఇప్పుడు నీకు 50% అర్థమైన ఓకే బ్రదర్. ఇప్పుడు మనం ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ తీసుకొని ప్రాక్టికల్గా పర్ఫామ్ చేసినప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో బట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఫస్ట్ పూల్ క్రియేట్ చేయి, ఎందుకంటే మల్టిపుల్ IP అడ్రస్ ఉంటాయి కాబట్టి. తర్వాత 1-to-1 మ్యాపింగ్ కాదు కాబట్టి ఎవరినైనా వీళ్ళని అలౌ చేయాలంటున్నాం కాబట్టి బెస్ట్ 1-to-1 రాసుకోకుండా యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసుకో, రైట్. నీకు యాక్సెస్ లిస్ట్ ఉంది, పూల్ ఉంది, సో అప్పుడు నువ్వు NAT ఇన్సైడ్ సోర్స్ అనేది కాన్ఫిగర్ చేయి. తర్వాత ఏది ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్ అనేది, రైట్. సో మన డైనమిక్ NAT అనేది మనం క్రియేట్ చేయగలుగుతామండి. సో ఇక్కడ మన ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేను యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అండి, రైట్. సో నా NAT రౌటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్. సో దీనికి ఇంటర్ఫేస్ ఏంది, ఒకటి G0/2, ఇంకొకటి G0/1, రైట్. సో G0/1 నేను G0/2 ఏం క్రియేట్ చేస్తా, ఇది నా ప్రైవేట్ నెట్వర్క్ అండి. సో ఇంటర్ఫేస్ G0/2 IP/NAT ఇన్సైడ్, ఈ G0/1 ఏంది IP/NAT అవుట్ సైడ్. అయిపోయిందా. సో నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే నాకు 1.0 నెట్వర్క్ అలౌ చేయాలి, 2.0 నెట్వర్క్ అలౌ చేయాలి. అప్పుడు నేనేం చేస్తా, 1.10, 1.11, 12, 13, 14, 15,
2.10 2.11 12 13 14 ఇట్లా ఉంటాయి కదా, ప్రతి దానికి రాసుకోలేను కదా. ఇది 1-to-1 మ్యాపింగ్, 1-to-1 మ్యాపింగే బట్ బేస్డ్ ఆన్ ది అవైలబుల్. సో ఫస్ట్ కమాండ్ ఏం చేద్దామండి, మనం ఈ నాట్ రౌటర్లోకి వెళ్ళి పూల్ క్రియేట్ చేద్దాం. సో దానికి ఏ కమాండ్ రాయాలి, ఐపీ నాట్ పూల్ ఫాలోడ్ బై ది పూల్ నేమ్. నేను నేమ్ అనేది పూల్ 1 అని ఇచ్చుకున్నా. నాకు ఏమేమి ఐపీ అడ్రస్లు ఉన్నాయి, 20 నుంచి 20 వరకు ఉన్నాయి. 10 11 12 30 అట్లా 20 ఉన్నాయి. అంటే ఇప్పుడు పూల్లో నాకు 10 11 12 12 అట్లా ఉన్నాయి అనుకుందాం. దీని సబ్నెట్ మాస్క్ నేను /24 తీసుకుంటున్నాను కాబట్టి 255.255.255.0 తీసుకున్నా. వైల్డ్ కార్డ్ మాస్క్ కాదండి, సబ్నెట్ మాస్క్. అయిపోయిందా, పూల్ క్రియేట్ చేసినాను. నెక్స్ట్ ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దంటే ఏసీఎల్ రాసుకోవచ్చా. నా రిక్వైర్మెంట్ ఏంది, 1.0 నెట్వర్క్ని అలౌ చేయాలి, ఈ 2.0 నెట్వర్క్ని అలౌ చేయాలి. సో నేను యాక్సెస్ లిస్ట్ 1 స్టాండర్డ్ నెంబర్ బేస్ క్రియేట్ చేస్తున్నా. పర్మిట్ 1.0 వైల్డ్ కార్డ్ మాస్క్, పర్మిట్ 2.0 వైల్డ్ కార్డ్ మాస్క్. సో నీకు ఏసీఎల్ ఉంది, ఎవరిని అలౌ చేయాలని ఉంది, అవైలబుల్ ఐపీ అడ్రస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు నాట్ కాన్ఫిగర్ చేయి. ఎక్కడ, నాట్ రౌటర్లో. కమాండ్ ఏంది, ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్, అక్కడ స్టాటిక్ ఇప్పుడు ఏం రాయాలి, లిస్ట్ నెంబర్ ఏంది, యాక్సెస్ లిస్ట్ 1. అర్థమైందా. సరే, వీళ్ళని అలౌ చేయమని లిస్ట్ అది ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటుంది. బట్ దేనికి మ్యాప్ చేయాలి, పబ్లిక్ ఐపీ అడ్రస్లే కదా. పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఈ పూల్సే కదా. ఆ పూల్ పేరు ఏంది, పూల్ 1 అంటే పూల్ ఫాలోడ్ బై ది పూల్ నేమ్, రైట్. సో ఈ విధంగా కాన్ఫిగర్ చేస్తే మనం డీనాట్ అనేది కాన్ఫిగర్ చేద్దామండి, రైట్. సో ఫస్ట్ మనం దానికి ఏం చేస్తున్నాం అంటే లెటస్ గో టు CLI. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, రైట్. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండి, డౌన్లోడ్ చేయండి. సో మీకు ఇంకా RIP ప్రోటోకాల్ కంప్లీట్ అయింది కాబట్టి, EIGRP మనం కంప్లీట్ చేసినాం, స్టాటిక్ రౌటింగ్ కంప్లీట్ చేసినాం కాబట్టి మీరు ఓన్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటారనేది మీ ఇష్టం అండి. సో ఈ క్లస్టర్ ఎట్లా క్రియేట్ చేయాలో కూడా నేను మీకు స్టాటిక్ నాట్లో నేర్పించడం జరిగిందండి, రైట్. సో అది ఎట్లా క్రియేట్ చేయాలో చూడాలంటే మన ప్రీవియస్ వీడియో వాచ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఎనేబుల్ కమాండ్ టైప్ చేస్తున్నా, రైట్. సో ఎనేబుల్, సో షో ఐపీ నాట్ స్టాటిస్టిక్స్. అసలు అంటే ఇంతవరకు ఏం లేదు కాబట్టి మనకి డిస్ప్లే అవ్వట్లేదండి. ఫస్ట్ నేనేం క్రియేట్ చేస్తాను అంటే పూల్ క్రియేట్ చేద్దామండి. దాని కమాండ్ ఏంటంటే ఫస్ట్ లెట్ వి గో టు కాన్ఫిగరేషన్ టెర్మినల్, ఐపీ నాట్, రైట్. సో పూల్ అయిందండి. నేమ్ క్రియేట్ చేయాలి కదా, తెలియకపోతే $, పూల్ నేమ్ ఏమంటుండు, రైట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ పూల్ 1 అనేది క్రియేట్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏందని అడుగుతుండు. అర్థమవుతుందా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇవి పర్చేజ్ చేసిన 20 నుంచి నెక్స్ట్ $, పట్టుకో ఎండ్ ఐపీ అడ్రస్ ఏందని అడుగుతుండు, రైట్. అంటే 20 అంటే 10 to 20 మధ్యలో ఇస్తున్నా. అయిపోయిన తర్వాత వాడు ఏమనుకుంటుడు, ఆ నెట్ మాస్క్ ఏందో స్పెసిఫై చేయ బ్రదర్ అంటుండు. సో దాని కమాండ్ నెట్ మాస్క్ అంటే ఏంది, /24 /60/16 CIDR ఉంటుంది కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి /24 తీసుకుంటున్నా కాబట్టి 255.255.0, రైట్. ఇప్పుడు నాట్ పూల్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఇది క్రియేట్ అయిన తర్వాత యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేద్దామా. సో దానికి నేనేం కమాండ్ వాడుతున్నా, యాక్సెస్ లిస్ట్ ఒక నెంబర్ ఏంటి, రైట్. సో పర్మిట్ డినై, పర్మిట్ ఎవరిని పర్మిట్ చేయాలి, 192.168. రైట్. ఎవరండి, 1.0. వైల్డ్ కార్డ్ మాస్క్ ఏందండి 0.0.0.255. మళ్ళీ యాక్సెస్ లిస్ట్ పర్మిట్ చేయొచ్చు కదా, ఎవరినండి 2.0ని పర్మిట్ చేద్దాం అనుకుంటున్నాను కదా, 2.0 0.0.0.255, రైట్. సరే 255, రైట్. సో నువ్వు ఇచ్చిన ఈ పైన ఏముంటుందండి, ఫైనల్గా ఏముంటుందండి, యాక్సెస్ లిస్ట్ 1 డినై ఎనీ ఉంటుంది, రైట్. సో ఇచ్చిన ఇకపోయినా ఓకే. సో ఇప్పుడు నేను యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ చేసిన అండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేనేం చేయాలి, నాట్ అనేది కాన్ఫిగర్ చేయాలా. దానికోసం ఏ కమాండ్ యూజ్ చేయాలి, ఐపీ నాట్. ఒకసారి చెక్ చేసుకోండి, యాక్సెస్ లిస్ట్ 1 పర్మిట్ 2.0 ఓకే, వైల్డ్ కార్డ్ మాస్క్ కరెక్ట్ ఉందండి. ఇప్పుడు నేను నాట్ కాన్ఫిగర్ చేస్తున్నా, ఐపీ నాట్ $, ఏందండి ఇన్సైడ్ అవుట్ సైడ్, ఎస్ ఇన్సైడ్. ఆ సోర్స్ ఏంది, ఓకే ఫైన్, ఐపీ నాట్ ఇన్సైడ్ సోర్స్. ఇప్పుడు చూసిందంటే మనం ప్రీవియస్ క్లాస్లో మనం స్టాటిక్ వాడినాం 1-to-1. ఇప్పుడు లిస్ట్కే కదా మేము మ్యాప్ చేయాలి. సో అప్పుడు యూజ్ చేయాల్సింది ఏంది, లిస్ట్ వాడిన తర్వాత ఏంటండి, యాక్సెస్ లిస్ట్ నెంబర్ ఫర్ లోకల్ అడ్రసెస్. ఇన్ కేస్ నువ్వు నేమ్డ్ ACL క్రియేట్ చేస్తే ఆ నేమ్డ్ ACL, దానికి నువ్వు స్టాటిక్ వాడద్దు, లిస్ట్ అనే కమాండ్ వాడాలి బ్రదర్. అయిపోయిందా. ఆ నెంబర్ ఏంది 1 వాడిన తర్వాత ఏంది, ఇంటర్ఫేస్ ఇస్తావా. ఇంటర్ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్ ఒకవేళ నువ్వు ప్యాట్ కాన్సెప్ట్ చేసినావు అనుకో అప్పుడు చూపిస్తా. ఇప్పుడు పూల్ క్రియేట్ చేసినావు కదా, అప్పుడు ఏ కమాండ్ యూజ్ చేయాలి, పూల్. సో పూల్ తర్వాత ఏంది, నేమ్ ఆఫ్ ది పూల్ అడుగుతుంది కదా, పూల్ 1 అయిందా. సో ఇప్పుడు అయిపోయింది, ఎండ్. సో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేయి, రైట్.
సో మీకు ఇవన్నీ చూపిస్తుంది, వీలాన్స్, యాక్సెస్ లిస్ట్ క్రియేషన్ అవన్నీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, షో ఐపీ నాట్ స్టాటిస్టిక్స్ కమాండ్ టైప్ చేద్దాం, రైట్. ఎందుకంటే లేదంటే షో ఐపీ నాట్ ట్రాన్స్లేషన్ పెడదాం, రైట్. సో ఇప్పుడు రాలే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఇక్కడ వెబ్ సర్వర్ ఉంది కదండి, వెబ్ సర్వర్ మీద క్లిక్ చేసి సర్వీసెస్లో మీరు ఏం చేస్తారు, HTTP సర్వీస్ ఉంది కదా, సో HTTP ఇది ఆన్ పెట్టండి. మీకు కావాలంటే ఇండెక్స్ పేజ్ అనేది ఎడిట్ చేసుకోండి. ఏ విధంగా ఎడిట్ చేయాలనేది నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చూపించానండి. అయిపోయిందా? ఈ వెబ్ సర్వర్ యొక్క IP అడ్రస్ కాపీ చేసుకోండి. డెస్క్టాప్ IP కాన్ఫిగరేషన్, ఇది నా వెబ్ సర్వర్, ఇది ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఉంది అనుకుందాం. దీన్ని నేను ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి, నా ప్రైవేట్ నెట్వర్క్ నుంచి యాక్సెస్ చేయాలి. సో ఇది ప్రాక్టికల్గా చూడాలంటే మనం ఏం చెప్పుకున్నామండి ప్రీవియస్ క్లాస్లో, క్లిక్ ఆన్ ది సిమ్యులేషన్, క్లిక్ ఆన్ షో ఆల్ నన్, then click on edit filters, then go to miscellaneous, you select HTTPS protocol. One is what, HTTP select, అంటే ఈ మల్టిపుల్ ప్రోటోకాల్స్ కాకుండా నేను ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను అనుకున్నాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ దిస్ వన్. హియర్ యూ కెన్ సీ దట్ HTTP is there, HTTPS is there. సో అయిపోయిన తర్వాత ఈ సిస్టంలోకి వెళ్దాం, రైట్. ఈ సిస్టంలోకి వెళ్ళి ఏందండి, డెస్క్టాప్లోకి వెళ్ళి వెబ్ బ్రౌజర్లోకి వెళ్దాం. సో వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి వెబ్ సర్వర్ యొక్క IP అడ్రస్ కానీ టైప్ చేస్తే మనకి పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి, రైట్. సో దాని ఏంటండి 40.40.40.10, లేదంటే మీరు HTTPS కావాలని టైప్ చేసుకోండి, ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అసలు ప్యాకెట్ ఫ్లో అనేది ఏ విధంగా పోతుందో చూడాలి, రైట్. సో దానికి మీరు ఏం చేస్తారండి, ఇది స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ప్యాకెట్ ఫ్లో అనేది దీన్ని మినిమైజ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాకెట్ ఇక్కడ ఉందా, జస్ట్ దీని మీద క్లిక్ చేసిందంటే మీరు ఇక్కడ జస్ట్ దీన్ని స్టాప్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిందంటే మీకు లేయర్ 2 ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సోర్స్ మ్యాక్ ఏంది, డెస్టినేషన్ మ్యాక్ ఏంది అవి. ఇప్పుడు ఫార్వర్డ్ చేద్దామండి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి. రౌటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేయండి, అంటే ఆగిపోతుంది. ఇప్పుడు ప్యాకెట్ ఇన్స్పెక్ట్ చేద్దాం. ఈ ప్యాకెట్ మీద క్లిక్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీకు సోర్స్ IP అడ్రస్ ఏంటండి, ప్రైవేట్ IP అడ్రస్. డెస్టినేషన్ IP అడ్రస్ ఏంటంటే సర్వర్ది పబ్లిక్. బట్ ఇంటర్నెట్లో వెళ్ళాలంటే ఇది నువ్వు ఇంకా నీ లోకల్ ఏరియా నెట్వర్క్లోనే ఉన్నావు, అంటే ఐ మీన్ వాట్ టు సే ఇస్ ఇన్సైడ్ ఆఫ్ ప్రైవేట్ నెట్వర్క్లోనే ఉన్నావు అనుకుందాం. బట్ ఇంటర్నెట్కి వెళ్ళాలంటే ఏంటంటే ఖచ్చితంగా నీకు పబ్లిక్ IP రావాలి, రైట్. సో ఇప్పుడు చూడండి, బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ విత్ ఇన్ ది ఇన్సైడ్ లోకల్ ఓన్లీ కదా. సో మనకు సోర్స్ 1.10 ప్రైవేటు, 40.10 పబ్లిక్, కమ్యూనికేట్ కాదు, రౌటబుల్ కాదు, ట్రాన్స్లేషన్ అనేది జరగాలి. సో మళ్ళీ ఒకసారి ప్యాకెట్ ఫార్వర్డ్ చేద్దామా, చేసినాక ఇప్పుడు నాట్ రౌటర్లో మళ్ళీ క్లిక్ చేయండి. నాట్ రౌటర్లోకి వచ్చిందండి. ఇప్పుడు ట్రాన్స్లేషన్ అవుతుందా లేదో చూద్దాం. అంటే మీనింగ్ ఏంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇన్సైడ్ కదా, అంటే ఇన్ లేయర్స్ కదా, బయటికి వెళ్ళేది అవుట్ లేయర్స్ కదా. ఇన్ లేయర్స్లో అవుట్ లేయర్స్లో సోర్స్ IP అడ్రస్ 1.10 నుండి డెస్టినేషన్ IP అడ్రస్ 40.40.40.10 ఉందనుకోండి, అప్పుడు మనం నాట్ కాన్సెప్ట్ పనిచేయనట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసిందంటే మీరు ఇది 1. ఇక్కడ నుంచి ఇక్కడికి లోకల్కి సోర్స్ IP 1.10, డెస్టినేషన్ IP అడ్రస్ ఏంది 40.10. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరగాలి ఎగ్జాక్ట్గా, ఇది అవుట్ సైడ్ కాబట్టి వితౌట్ పబ్లిక్ IP అడ్రస్ యూ కెనాట్ రీచ్ టు ది ఇంటర్నెట్. బట్ వాట్ ఈస్ IP అడ్రస్, హియర్ వీ హ్యావింగ్ స్టిల్ ప్రైవేట్ IP అడ్రస్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ట్రాన్స్లేషన్ అనేది జరగాలి. ట్రాన్స్లేషన్కి ఇక్కడ నువ్వేం క్రియేట్ చేసినావు, డైనమిక్ నాట్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసినావు. ఇక్కడికి అబ్జర్వ్ చేసినావా, డైనమిక్ నాట్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసినావు. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏం జరగాలి, ఓకే ఫైన్, సోర్స్ నుంచి ఈ IP అడ్రస్ అనేది చేంజ్ అవ్వాలి. ఫైన్, వీల్ చెక్ దట్ వన్. అంటే నాట్ కాన్సెప్ట్ అనేది మ్యాప్ అయిందా లేదా చూద్దాం, రైట్. సో మ్యాప్ అయితేనే మనకు వస్తుంది, లేదంటే రాదు, రైట్. రైట్, ఇక్కడ మనకు నాట్ కాన్సెప్ట్ అనేది రావట్లేదండి. ఎందుకు రావట్లేదు ఒకసారి చెప్తారా అండి? సో రీజన్ ఏంటంటే నేను ఇక్కడ ఒక కమాండ్ అనేది మిస్ చేసినా అండి, రైట్. ఆ కమాండ్ ఏంది, ఏది ఇన్సైడ్ ఇంటర్ఫేస్ ఏది అవుట్ సైడ్ ఇంటర్ఫేస్ అనేది నేను కాన్ఫిగర్ చేయలేదండి. అర్థమవుతుందా? అందువల్ల నాకు నాట్ అనేది కన్వర్ట్ అవ్వట్లేదు, రైట్. దట్ ఈస్ ద మిస్టేక్ వీ హ్యావ్ డన్ అండి. ఫస్ట్ వీల్ రెక్టిఫై దట్ మిస్టేక్ అండి. సో దానికి మనం ఏం చేద్దామంటే డిలీట్ కొడదాం, సరే, రైట్. సో డిలీట్ కొట్టిన తర్వాత కమ్ టు రియల్ టైమ్ మోడ్, రైట్. సారీ, దట్స్ మై బ్యాడ్, రైట్. సో ఇప్పుడు ఏంటండి, ఇంటర్ఫేస్ G0/2 కదా, ఇదేంటంటే IP నాట్ ఇన్సైడ్ కదా. సో దీనికి ఏం చేద్దామంటే ఫస్ట్ మనం CLIలోకి వెళ్దాం. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, రైట్. సో ఇప్పుడు ఇది చేయకపోతే ఏమవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మనం యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసినాము, పూలు క్రియేట్ చేసినాం, బట్ ఏది ఇన్సైడ్ ఏది అవుట్ సైడ్ అనేది క్రియేట్ చేయలేదండి, రైట్. సో దానికోసం లెట్ మీ గో టు కాన్ఫిగరేషన్ టెర్మినల్, గివ్ మీ సెకండ్, ఎస్, రైట్. సో ఇంటర్ఫేస్ ఏందండి, అది G0/2, ఇంటర్ఫేస్ G0/2, రైట్. ఇదండి, ఇదేందండి IP నాట్ ఇన్సైడ్. సో అదేవిధంగా మనకి ఇంకొక ఇంటర్ఫేస్ ఏముంది, ఇంటర్ఫేస్ G0/1, అదేంటండి IP నాట్
అవుట్ సైడ్, ఐపీ నాట్ అవుట్ సైడ్, రైట్. సో ఇది అయిందండి. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు షో ఐపీ నాట్ కొడితే రాలేదుగా, ఇప్పుడు చూద్దాం. షో ఐపీ నాట్ స్టాటిస్టిక్స్ చూపిస్తుందా, లేదంటే షో ఐపీ నాట్ ట్రాన్స్లేషన్ కొడదాం, రైట్. ఇప్పుడు మనకు ట్రాన్స్లేషన్ ఇంతవరకు ఏం జరగలే, స్టాటిస్టిక్స్ చూపిస్తుంది, రైట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం చేద్దాం, గో టు సిమ్యులేషన్ మోడ్, రైట్. సో సెలెక్ట్ ది గో టు PC0, రైట్. ఇప్పుడు మనకు వచ్చింది. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే స్టాప్ కొట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేద్దామండి, రైట్. సో నేనేం టైప్ చేస్తున్నా, http://40.40.40.10 జస్ట్ ఎంటర్, క్లిక్ ఎంటర్. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేద్దామండి, జస్ట్ ప్లే కంట్రోల్ మీద క్లిక్ చేయండి, రైట్. సో ఇప్పుడు ప్యాకెట్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఓకే ఫైన్. ఇక్కడ వరకు మనకి ఏమొస్తుందండి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఏంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ 1.10 నుంచి 40.40.40.10 ఉంటుంది. ఎప్పుడైతే ప్యాకెట్ ఇక్కడ నుంచి, ఇప్పుడు చూడండి ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం చేసుకో, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ ప్యాకెట్ మీద ఇన్స్పెక్ట్ చేసినప్పుడు, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇక్కడ ఇన్ వచ్చింది కదా లేయర్, ఇన్ వచ్చిన లేయర్లో ఏంది, సోర్స్ ఐపీ అడ్రస్ వచ్చి పబ్లిక్ కాదండి, ప్రైవేట్ ఐపీ అడ్రస్. డెస్టినేషన్ ఏంటండి 40.40.10. బట్ మనం ఈ ప్రైవేట్ నెట్వర్క్ నుంచి ఈ పబ్లిక్ ఎక్కడో ఇంటర్నెట్కి రూట్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటండి, పబ్లిక్ ఐపీ అనేది కావాలి. ఇప్పుడు ఎందుకు పబ్లిక్ ఐపీ కావాలి మనకు తెలుసు. అప్పుడు చూడండి ఈ అవుట్ లేయర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నాట్ రౌటర్ నుంచి బయటకు వెళ్ళడానికి అది యూజ్ చేసే అడ్రస్ ఏంది, 20.20.20.10. మనం 20.20.20.10 నుంచి 20.20.20 వరకు పూల్ క్రియేట్ చేసినాం కదా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్రీలీ అవైలబుల్ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాబట్టి ఈ 10 అనే సిస్టమ్కి ఈ 20.20.10 అనేది మ్యాప్ చేసింది. సో ఇక్కడ నుంచి నువ్వు ఆ 40.40.40.10కి సర్వర్కి వెళ్ళే వరకు అది ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్తోనే వెళ్తుంది. మళ్ళీ ఈ 40.40.40.10 నుంచి మనకి ఇక్కడికి రిప్లై రావాలి కదా. రిప్లై అనేది 40.40.40.10 అనేది 192.168.1.10కి ఇవ్వదండి, 20.20.20.10కి వస్తుంది. అంటే ఫైనల్గా మనకి రిప్లై అనేది నాట్ రౌటర్కి వస్తే మళ్ళీ నాట్ రౌటర్ ఈ 20.20.20.10 అనేదాన్ని దీనికి మ్యాప్ చేసుకొని ఇక్కడికి రిప్లై అయ్యి మనం ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ వెల్కమ్ టు సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అది ఉంది కదా, అది ఓపెన్ అవుతుందండి, రైట్. సో ఈ విధంగా మనం డైనమిక్ నెట్ అనేది క్రియేట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే నెక్స్ట్ ప్యాకెట్ ఫ్లో చూద్దామా. ప్యాకెట్ ఫ్లో అంటే జస్ట్ నెక్స్ట్ ఫార్వర్డ్ చేయండి. సో ఇప్పుడు మల్టిపుల్ రౌటర్స్ నుంచి వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ని ఇన్స్పెక్ట్ చేద్దామండి మనం. అంటే ప్యాకెట్ మీద జస్ట్ మీరు 1 క్లిక్ చేసిందంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ప్యాకెట్, 1.10 నుంచి కాదు, 20.20.10 అంటే పబ్లిక్ ఐపీ నుంచి. సో ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు రిప్లై ఎవరికి ఇస్తుంది, ఇది ఇప్పుడు రిప్లై ఎవరికి వస్తుంది, సోర్స్ ఐపీ 40.40.40.10 నుంచి ఎవరికి ఇస్తుంది, 20.20.20.10 అంటే ఇది ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్కి ఇస్తుంది. దీనికి ఇవ్వదు, ఎందుకంటే త్రూ ఇంటర్నెట్ ఇట్ ఈస్ గోయింగ్ వై వాట్ ఓన్లీ పబ్లిక్ ఐపీ అడ్రస్. అర్థమవుతుందా. బట్ ఎప్పుడైతే ఈ ప్యాకెట్ అనేది మళ్ళీ మన నాట్ రౌటర్కి వస్తుందో, అంటే ఇప్పుడు మన నాట్ రౌటర్కి ఎక్కడికైతే వస్తుందో, ఇప్పుడు ఈ ప్యాకెట్ మీద కానీ మీరు ఇన్స్పెక్ట్ చేసిందంటే ఇక్కడ చూడండి ప్యాకెట్ మీద క్లిక్ చేస్తే ఇది ఇన్ లేయర్ ఏమొచ్చింది, 40.40.40.10 నుంచి 7కి వచ్చింది. బట్ ఇక్కడ నుంచి ప్యాకెట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇది మెయిన్ సోర్స్ పాయింట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది నెట్, ఈ 40.40.40.10 ఈ 20.20.20.10 ఉంది కదా, దీని నుంచి మళ్ళీ నీకు ప్రైవేట్ ఐపీ ఇన్సైడ్ గ్లోబల్ నుంచి ఇన్సైడ్ లోకల్కి మ్యాప్ చేసింది. సో ఇప్పుడు కానీ నువ్వు ఫార్వర్డ్ కొట్టినావంటే ఏంది, ఇప్పుడు కానీ ఫార్వర్డ్ కొట్టినావంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావంటే నీకు ఇక్కడ ప్యాకెట్లో ఎక్కడ నీకు పబ్లిక్ ఐపీ అనేది ఉండదు. అంటే మొత్తం ఇక్కడ చూడు 1.10 ఉంది, ఇక్కడ 1.10 ఉంది, సర్వర్ అయింది 40.10, రైట్. మనం మ్యాప్ చేసింది ఉండదు. ఈ విధంగా నాట్ కాన్సెప్ట్ అనేది జరుగుతుందనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడికి వెళ్ళిండ్రు, రైట్. సో ఇంకొక సర్వర్లోకి వెళ్ళిండ్రు, గో టు డెస్క్టాప్, గో టు వెబ్ బ్రౌజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆ అవైలబుల్ పూల్లో ఏముంది, 20.10 ఉంది కాబట్టి 20.10 అనేది అసైన్ చేసింది కదా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక అంటే వేరే నెట్వర్క్లోకి వెళ్ళినా దీంట్లో యాక్సెస్ లిస్ట్లో అలౌ చేయమని ఉంది కదా. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 40.40.10 అని టైప్ చేసిన అనుకుందాం, రైట్. సో నాకు రిప్లై రావాలి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకెట్ ఇక్కడ ఫార్వర్డ్ చేయండి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళింది స్విచ్ నుంచి రౌటర్కి వెళ్ళింది. ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం ఇన్సైడ్ లోకల్ కాబట్టి, రైట్. ఇన్సైడ్ లోకల్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇది 2.10 ఇది 2.10 సర్వర్ ఐపీ ఇది 4.10.
బట్ ఇక్కడ రౌటర్కి వెళ్ళినప్పుడు ట్రాన్స్లేషన్ జరుగుతుందా లేదా అనేది మనం చూడాలి, రైట్. సో ఈ ప్యాకెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ప్యాకెట్. చూడండి 2.10 కదా, దీన్ని ఏ విధంగా ట్రాన్స్లేట్ చేసింది, నెక్స్ట్ అవైలబుల్ ఐపీ అడ్రస్ ఏముంది మనకు 2.11. అర్థమవుతుందా? ఈ విధంగా మనకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైట్. సో డైనమిక్ నెట్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఏ విధంగా వెరిఫై చేయాలో నేర్చుకున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూజింగ్ సింగిల్ ఐపీ అడ్రస్తో కొన్ని 100,000 డివైజులు ఉన్న ఒకే ఒక ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ఏ విధంగా ఇంటర్నెట్కి కమ్యూనికేట్ అయ్యి మళ్ళీ వెనక్కి రావాలనే దాని గురించి నేర్చుకుందామండి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది పోర్ట్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఆర్ నెట్ ఓవర్లోడ్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.